మనకు తెలంగాణలో ఏదైతే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. ఒకటి వరంగల్, ఖమ్మం ప్రాంతంలో అక్కడ మనం అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఇక్కడ కరీంనగర్లో రెండింటికి మనం పోటీ చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతాల్లో చదువుకున్న విద్యావంతులు, టీచర్స్ కానీ అధిక సంఖ్యలో పాల్గొని భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది. మరి ఎందుకు జరిగింది అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్న కాలంలో పెద్ద ఎత్తున టీచర్ల కానీ నిరుద్యోగుల గురించి కానీ పోరాటం చేయడం వల్ల ప్రజలు గుర్తించి వారి యొక్క పేరెంట్స్ అంటే ఒక కొడుకులు కానీ పేరెంట్స్ కానీ గుర్తించి కొడుకులు చదువుకున్న వాళ్ళు ఉంటే పేరెంట్స్ ఏం చెప్పారంటే, బిడ్డ నువ్వు బీజేపీకే ఓటేయి, ఎవరిని నమ్మద్దు, ఇంతకుముందు టీఆర్ఎస్ కేసి మోసపోయాము, కాంగ్రెస్ వాళ్ళకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు వేసి మోసపోయాము, కాకపోతే ఇప్పుడు బీజేపీకి ఓటేయండి, మనం దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని బాగు చేసేదే భారతీయ జనతా పార్టీ అని చెప్పడం